అస్సలం వాలేకుమ్ హాయ్ అండి. ఈరోజైతే నేను కార్న్తో స్నాక్ రెసిపీ చేస్తున్నానండి. ఇది అయితే కార్న్ తీసుకొని దానిపైన పొట్టు గ్రీన్ పొట్టు ఉంటుంది కదా, అంతా తీసేసి వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసి దాంట్లో వాటర్ వేసి టేస్ట్ ప్రకారంగా ఉప్పు వేసుకొని అది 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేస్తానండి. స్టవ్ ఆన్ చేసేసి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అయితే స్నాక్ ఇది పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ నచ్చుతుందండి. ఈ స్నాక్ అయితే మెత్తగా అయిపోయింది అండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే మెత్తగా అయిపోయినాయి మొక్కజొన్నలు అయితే. అది తీసేసి వాటర్లో నుంచి ఒక ప్లేట్లో పెట్టుకొని ఉప్పు కారం ఇంకా నిమ్మరసం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో అయితే చాట్ మసాలా పిల్లలు తినరు, దానికోసం చాట్ మసాలా వేయలేదు. దానిపైన అదంతా వేసేసి బాగా తగిలిచ్చేయాలండి. ఉప్పు కారం అంతా కాన్కైతే బాగా తగిలిచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి. ఇది అయితే కార్న్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పైనుంచి కొత్తిమీర కూడా ఇట్లా కొంత చల్లుకొని ఇప్పుడైతే కాల్చుకుందామండి. మొక్కజొన్న అయితే చూడండి ఇట్లా కాల్చుకోవాలా. ఇవి మొక్కజొన్నలు అయితే దానిపైన బటర్ అయినా వేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇదే ప్రకారంగా పంచదార వేసుకొని చేసుకోవచ్చండి. ఇది అయితే స్నాక్ రెసిపీ, మొక్కజొన్నతో స్నాక్ రెసిపీ. ఇది ఇట్లా అంతా వేసేసి బాగా కాల్చుకొని మళ్ళీ ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలం వాలేకుమ్. అల్లాహ్.